ఐపీఎల్ 2024 వేలం కోసం కోల్కతా ఫ్రాంచైజ్ సిద్ధమవుతుంది. వేలంలో ఎక్కువ సంఖ్యలో ఆటగాళ్లను కొనుగోలు చేయాలనే ఒత్తిడిలో కేకేఆర్ ఫ్రాంచైజ్ ఉంది. ఇతర జట్లకు 6 నుంచి 8 మంది ఆటగాళ్లు కావాల్సి ఉండగా కోల్కతా నైట్ రైడర్స్ టీం మాత్రం ఏకంగా 12 మంది ఆటగాళ్లను ఎంచుకోవాల్సి ఉంది. ఈ ఖాళీ స్లాట్లను భర్తీ చేసేందుకు కేకేఆర్ వద్ద 32.7 కోట్లు మాత్రమే ఉన్నాయి. ఈసారి కోల్కతా ఫ్రాంచైజ్ తన జట్టు నుంచి మొత్తం 12 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. వీరిలో అత్యధిక సంఖ్యలో ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేకేఆర్ ఈ వేలంలో ఎక్కువ మంది ఫాస్ట్ బౌలర్లను టార్గెట్ చేయాల్సి ఉంది. కేకేఆర్ తన జట్టు నుంచి లోకీ ఫెర్గ్యూసన్, శార్దుల్ ఠాకూర్, టిమ్ సౌథీ, ఉమేష్ యాదవ్ వంటి స్టార్ ఫాస్ట్ బౌలర్లను తొలగించింది. ప్రస్తుతం జట్టులో ఆండ్రే రస్సెల్, వైభవ్ అరోరా తప్ప మంచి ఫాస్ట్ బౌలర్ లేడు. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ 19న జరిగే వేలంలో కనీసం 4-5 స్పెషలిస్ట్ బౌలర్లను జట్టులో చేర్చుకోవాల్సిన ఒత్తిడి కేకేఆర్పై ఉంది. ఇక్కడ కేకేఆర్ మిచెల్ స్టార్క్, జోస్ హేజల్వుడ్, అట్కిన్సన్, గెరాల్డ్ కోయిట్జీ, డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్ వంటి విదేశీ ఫాస్ట్ బౌలర్లపై దృష్టి పెట్టవచ్చు. అలాగే జట్టులో 2-3 భారత ఫాస్ట్ బౌలర్లను కూడా చేర్చుకోవాల్సి ఉంటుంది. హర్షల్ పటేల్ వంటి బౌలర్లను ఈ లిస్టులో చూడొచ్చు. ఇక బ్యాటింగ్ విషయంలో కేకేఆర్ కాస్త సమతూకంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ కూడా 1-2 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్స్ కొరత ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో కోల్కతా ఫ్రాంచైజ్ వేలంలో కొంతమంది మంచి బ్యాట్స్మెన్స్పై కూడా దృష్టి పెట్టాల్సి ఉంది. ఇక్కడ కేకేఆర్ విదేశీ బ్యాట్స్మెన్లలో 1 లేదా 2 ప్లేయర్లను లక్ష్యంగా చేసుకొని వేలంలోకి అడుగుపెట్టే వీలుంది. మరి కోల్కతా నైట్ రైడర్స్ జట్టు వేలంలో ఏ ప్లేయర్లపై టార్గెట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.